30 lakhs క్యాపిటల్ని 60 lakhs చేయాలని. ఓకే, పైసలు పొడగొట్టుకోకుండా పైసలు సంపాదించాలంటని. ఓకే, అది ఎట్లా చేయవచ్చు అనేదే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ జర్నీ విత్ సంతోష్ కుమార్ గట్టగోని. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను జస్ట్ నా పైసలు ట్రేడింగ్ చేసుకుంటా పైసలు సంపాదించాలనే ఆశ ఉన్నోని మాత్రమే. సో నేను ఇక్కడ ఏదైతే చెప్తుంటానో దాన్ని మీరు ట్రేడ్ చేయొద్దు, మీరు మీ రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే, ఇది చెప్దామంటాను అనుకున్నా. ఇక ఇప్పుడు మనం నా ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్దాము. ఓకే, ఫస్ట్ అకౌంట్ వాల్యూ చూద్దాం. ఇప్పుడు క్యాల్కులేటర్. ఇప్పుడు 2 స్టాక్స్లలో పైసలు ఉన్నాయి. టోటల్ అమౌంట్ వీటి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 3.9 lakhs, ఆల్మోస్ట్ 4 lakhs అన్నట్టు. తర్వాత ఫండ్స్ సెక్షన్లోకి పోతే 26,52,000 ఉన్నాయి. టోటల్ 30,42,000 ఉన్నాయి. ఓకే, 30,42,000. ఓకే, ఫస్ట్ ఆ తర్వాత మనం మార్కెట్ ఎట్లా నడుస్తుందో చూద్దాం. మార్కెట్ ఎట్లా నడుస్తుందో చూడాలంటే నేను నిఫ్టీని చూస్తా, ఎందుకంటే అందరూ అదే చూస్తారు కాబట్టి. ఇక వార్తలలో కూడా అదే వస్తుంది, నిఫ్టీ. ఓకే, సో జూమ్ అవుట్ చేద్దాం. జూమ్ ఇన్, సారీ, జూమ్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5 రోజులు రప్ కింద పడుకుంటూ వచ్చింది. నిన్న ఒకరోజు పాజిటివ్ ఉండే, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ రెడ్ లైన్ ఏదైతే గ్యాప్ అప్ అంటే నిన్న క్లోజ్ అయిన దగ్గర కాడ నుంచి దానికంటే మీద ఓపెన్ అయింది మార్కెట్. ఏడు ఓపెన్ అయిందంటే 25,897 దగ్గర ఓపెన్ అయింది ఆల్మోస్ట్. ఆడికెళ్ళి కింద పడుకుంటూనే వస్తుంది. ఇప్పుడు టైం 10 గంటలు అవుతుంది, పొద్దుగాల 10 అవుతుంది. సో నిన్ననే మార్కెట్ అయితే ఇప్పుడు క్లియర్లీ 50-day మూవింగ్, ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ ఇది 50-day మూవింగ్ యావరేజ్ అంటారు, దాని కింద నడుస్తుంది మార్కెట్. ఓకే, ప్రజెంట్ ట్రెండ్, నా ఒపీనియన్ ఇది, దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్, బేరిష్ ఉంది. బేరిష్ అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ మార్కెట్లో బయర్స్ కంటే. సో ప్రైజెస్ ఇంకా రానున్న రోజుల్లో కింద పడడానికి అవకాశం ఉందంటని నా ఒపీనియన్. ఓకే, సో అదొకటి. ఇది మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ ఉందంటే కిందికి ఉంది అన్నట్టు. ఆల్ రైట్, నెక్స్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత నా ప్రజెంట్ హోల్డింగ్స్లోకి వెళ్దాం. 2 స్టాక్స్ ఉన్నాయి, మిగతా స్టాక్స్ అన్నిటిని తీసేసిన. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతురంటే దాంట్లో అశోక్ లేలాండ్ అన్నిటికంటే టాప్ గెయినర్ ఉండే, దాన్ని కూడా తీసేయడం జరిగింది. ఆ ట్రేడ్ అనాలిసిస్ చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. అశోక్ లేలాండ్ ట్రేడ్ అనాలిసిస్ ఈ వీడియోలో మంచిగా చేద్దాం. ఓకే, ఇప్పుడైతే టోటల్ 3.9 lakhs ఈ 2 స్టాక్స్లలో ఉన్నాయి. ఓకే, మిగతా టోటల్ ట్రేడింగ్ క్యాపిటల్ ఈ అకౌంట్లో అప్రాక్సిమేట్లీ 30 లక్షలు. మనం చూసినాం కదా, 30,42,000. దాంట్లో కేవలం 4 లక్షలు మాత్రమే ఇన్వెస్టెడ్ ఉన్నాయి, మిగతా అంత పైసలు క్యాష్లు ఉన్నాయి. ఎందుకు క్యాష్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదైనా కొంటే కింద పడతాయేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, నా ఫ్రేమ్వర్క్ని బట్టి నేను ఇప్పుడు దేనివల్ల పైసలు పెడితే అది కింద పడతాయి, ఎందుకు పెట్టుడు అంటని పక్కకు క్యాష్లో పెట్టినా అన్నట్టు. ఓకే, మళ్ళా మార్కెట్ మంచిగా మీదికి పోయేటప్పుడు ఆ క్యాపిటల్ని డిప్లాయ్ చేస్తా. ఇది నా స్ట్రాటజీ. ఆల్ రైట్, సో ఈ స్టాక్స్లలో ఎందుకున్నాయంటే ఇక నేను ముందున్న స్టాక్స్లలో ఈ 2 స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్ అనిపించినాయి, వేరే వీక్ అనిపించినాయి, వీటిని తీసేసిన. ఇవి నడుస్తున్నాయి, టైటాన్ అండ్ తంగ్మై జ్యువెలర్స్. ఓకే, ఆల్ రైట్, నెక్స్ట్. ఓకే, నేను అశోక్ లేలాండ్ అన్నా కదా, దాని గురించి మాట్లాడదాం. అశోక్ లేలాండ్ని ఫిల్టర్ చేసిన,
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లకు పోయి అశోక్ లేలాండ్ అనే సింబల్ని పెట్టి నేను తీస్తే అశోక్ లేలాండ్ ట్రేడ్ మీద ఇదే హయ్యెస్ట్ గెయినరు. మిగతా అన్ని మస్తు ట్రేడ్లు చేసినా కానీ దాంట్లో పైసలు పోయినాయి, లేకపోతే ఏం సంపాదించలే. మనం అప్రాక్సిమేట్లీ 29.63 అంటే 29,60,000 దగ్గర ట్రేడింగ్ క్యాపిటల్తో స్టార్ట్ చేసిన నేను ట్రేడింగ్ సుమారుగా. ఆడికెళ్ళి ఈరోజు 30.4 lakhs దగ్గర ఉన్నాము. అంటే ఒక 80,000 ప్రాఫిట్ కొట్టినట్టు, ఒక 50 నుంచి 80,000 అయితే ప్రాఫిట్ కొట్టినట్టు. దాంట్లో మెయిన్ డ్రైవర్ నంబర్ 1 ట్రేడ్ అంటే ఈ అశోక లేలాండ్. ఓకే, మళ్ళీ ఈ అశోక లేలాండ్ మనకి ఎట్లా పైసలు సంపాదించి పెట్టింది, దీంట్లో నేను ఏం చేసిన అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం దీంట్లో. ఓకే, అశోక్ లేలాండ్ మొత్తానికి నేను కొనేటప్పుడు 4,000 షేర్లు కొన్నా. ఓకే, 147 రూపాయల దగ్గర, ఈడ 147 రూపాయల దగ్గర 4,000 షేర్లు కొన్నాం. టోటల్ 6 లక్షల రూపాయలు పెట్టినాం. సో 6 లక్షల రూపాయలు పెట్టి 6,88,000 అమ్మేసిన. టోటల్ ప్రాఫిట్ 88,000, ఆల్మోస్ట్ 15% ప్రాఫిట్ కొట్టినాం అన్నట్టు. సో సెల్లింగ్ యావరేజ్ అనేది నేను ఈ 4,000 షేర్లు కొన్నా కదా, అన్నీ ఒకటేసారి అమ్మేయలే. కొనడం మాత్రం ఒకటేసారి కొన్నా కానీ అమ్మేయడం మాత్రం అన్నీ ఒకటేసారి అమ్మేయలే. ఒకటి ఒక రేట్కి అమ్మినా, కొన్ని ఇంకొన్నేమో ఇంకో రేట్కి అమ్మినా, మొత్తం 3 విభాగాలుగా అమ్మిన. సో ఫస్ట్ టార్గెట్ ఒకటి పెట్టిన, సెకండ్ ప్లేస్లో ఒకటి అమ్మిన, థర్డ్ ప్లేస్లో ఒకటి అమ్మిన. వాటి డీటెయిల్డ్ అనాలిసిస్ నెక్స్ట్ దాంట్లో పోదాము. సో 11 డిసెంబర్ దీని చాట్లకు పోదాం, మంచిగా ఉంటుంది. తీసేద్దాం. ఎడవన్నా అంటే కరెక్ట్ ఇడవన్నా. ఏంది 11 డిసెంబరా? ఇది తప్పు. ఈడ కొన్నా నేను, నాకు గుర్తుకుంది 11 నవంబర్కి కొన్నా. ఇదిగోండి, యా 12వ తారీఖు కొన్నా. ఏది నవంబర్ 12వ తారీఖు కొన్నా ఫస్ట్ బై. యా, సో అది తప్పు చెప్తుంది, ఈ మంత్ని ఇట్లా అనుకుంటుంది. ఓకే, వాట్ ఎవర్ బ్రో. ఇదిగోండి చూడండి, ఇది 11 నవంబర్ రోజు ఈడ కొన్నాం. 12 నవంబర్ రోజు కొన్నాం. ఎందుకు కొన్నా అంటే నా రీజనింగ్ వచ్చేసి, ఇది 52 వీక్ హై ఉండే ఈ లెవెల్. హారిజాంటల్ లైన్ గీద్దాం. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది 52 వీక్ హై ఉండే. ఇది 11 నవంబర్ రోజు ఈ 52 వీక్ హై బ్రేక్ చేసి క్లోజ్ అయింది. సో అప్పుడు నేను రీసెర్చ్ చేసిన అన్నమాట, మంచి సెటప్స్ ఏంటివి అంటే ఎట్లా కొనాలి స్టాక్స్ అంటే. అప్పుడు నేను యూట్యూబ్లో చూసినప్పుడు, లేకపోతే ChatGPTతో మాట్లాడుతున్నప్పుడు 52 వీక్ హైస్ని బ్రేక్ చేసినవి కొంటే మంచిగా పైసలు సంపాదించవచ్చు అనేది ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారము ఓకే 11th నవంబర్ రోజు సాయంత్రం చూసిన 52 వీక్ హైస్ ఏవి బ్రేక్ చేసి క్లోజ్ అయినాయి అంటది. అశోక్ లేలాండ్ కనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ డే ఓపెన్ కాగానే ఆ రోజు నేను కొనడం జరిగింది. పొద్దుగల టైం కూడా ఉంటుంది, ఇక పొద్దున 9:15కి కొన్నా. ఓకే, ఆ రోజు ఇక కొన్న కాడ నుంచి రెడ్ డే చూడండి మొత్తం. ఆ రోజు ఇది రెడ్ డే, రెడ్ క్యాండిల్ స్టిక్ అంటే కింద మీద ఓపెన్ అయ్యి కింద పడ్డట్టు. ఓకే, ఆ రోజు పైసలు మంచిగానే పోయినాయి. తుని అమ్మ మనం కొనంగానే పోతాయి రా పైసలు అన్నట్టు ఆ రోజు మస్తు కొంచెం బాధ అయినుండే. కానీ స్టాప్ లాస్ ఈడ పెట్టిన నేను, ఇది ఈ స్వింగ్లో కింద పెట్టిన 138 రూపీస్ దగ్గర. చాలా పెద్ద స్టాప్ లాస్ అనమాట. అంటే ఈడి దాకా మార్కెట్ ఈయన దాకా కింద పడితే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తా. అదేంది కింద పడితే ఇంకా కొనాలి కదా తక్కువకి వస్తుంది అంటే, లేదు, ఇంకా కింద పడుకుంటూ పోతూనే ఉంటుండొచ్చు, అట్లా కూడా జరుగుతాయి. సో అందుకోసము ఈడికి వస్తే నేను అమ్మేద్దామని పెట్టుకున్నా. కానీ నెక్స్ట్ డే మళ్ళీ రప్మని మీదికి పోయింది. సో హ్యాపీ అయినా, అమ్మయ్య మీదికి పోయిందిరా అంటని. కానీ తర్వాత చూడండి మళ్ళా పడతనే ఉంది. ఈ అమ్మ ఇది ఎక్కడ కాకుండా పోతుందిరా బాబు అనుకొని
ఇక అట్లనే వదిలేసిన. ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఓకే, రప్ మన మీదికి పోయింది, కొన్ని రోజులు సైలెంట్ నడిచింది. రప్ మన మీదికి పోయింది, ఓ 3-4 రోజులు సైలెంట్ అయింది, మళ్ళీ రప్ మన మీదికి పోయింది, సైలెంట్ అయింది. ఇది చేసిన భాగవతం. ఓకే, సో నేను కొనడం మాత్రం ఫైనల్లీ 12వ తారీఖు నవంబర్ మంత్న కొన్నాను. ప్రైస్ వచ్చేసి 146 అప్రాక్సిమేట్లీ, ఎంతనో 147 రూపాయలు పెట్టి కొన్నా దీని షేర్లు. 4000 షేర్లు కొన్నా, 6 లక్షల రూపాయలు పెట్టినాము. ఆ తర్వాత 4000 షేర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ టార్గెట్ ఒకటి పెట్టినా, ఈయన దాకా ఓ 2000 షేర్లు అమ్మేద్దాం ప్రాఫిట్లకు వచ్చినప్పుడు అంటే ప్లాన్ చేసుకున్నాం. ఆ 2000 షేర్లు 154 రూపాయలకు వచ్చినప్పుడు అమ్మేసిన. ఎంత ప్రాఫిట్ కొట్టినాం? 14,000 ప్రాఫిట్ కొట్టినాం. ఓకే, 144 రూపాయలు. నాకు తెలిసి అది అమ్మిన, ఈరోజు అమ్మిన 154 రూపాయల దగ్గర ఇక్కడ అమ్మిన. ఈరోజు అమ్మిన తర్వాత అమ్మయ్య ప్రాఫిట్ బుక్ చేసినాం, వెరీ గుడ్. ఇక మిగతాది స్టాప్ లాస్ ఇక్కడికి రివైజ్ చేసిన, అంటే మళ్ళీ ఈ నుంచి వాపస్ కిందకి వస్తే ఇక్కడ అమ్మేద్దాము అంటే. ఆ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ సైలెంట్ అయ్యి మళ్ళీ మీది కూడా స్టార్ట్ అయింది. కొన్ని ఏమో ఈ రోజు అమ్మేసిన, నాకు గుర్తుంది క్లియర్గా. ఎందుకంటే అమ్మ ఇది ఎక్కడో కింద పడేటట్టు ఉంది, ఇది మస్తు దూరం వచ్చింది, ఇక ఇడికెళ్ళి కింద పడేటట్టు ఉంది. ఈరోజు నేను భయపడ్డా, యాక్చువల్లీ చెప్పాలంటే భయపడి అమ్మేసిన. కానీ అట్లనే పెట్టుకుని ఉంటే ఇంకెక్కువ పైసలు వస్తుండే నాకు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ దాట్ సెల్. ఈరోజు అమ్మేసిన. మరి దీనికి పరిష్కారం ఏంది అనేది తర్వాత మాట్లాడదాము. మళ్ళీ ఈడికి వచ్చింది. ఇక నిన్ననేమో మొత్తం అమ్మేసిన. టోటల్ ఒకసారి అమ్మేసినప్పుడు 14,000 వచ్చినాయి, ఇంకోసారి అమ్మేసినప్పుడు 14,000 వచ్చినాయి, లాస్ట్ అమ్మేసినప్పుడేమో 60,000 వచ్చినాయి. లాస్ట్కి మనం టోటల్ అప్రాక్సిమేట్లీ 88,000 90,000 సంపాదించినాం దీని మీద. దీన్ని ఇంకా బెటర్గా ఫ్యూచర్లో ఇట్లాంటి ట్రేడ్స్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది. ఎంట్రీ ఈజ్ నాట్ బ్యాడ్, ఎంట్రీ మంచిగానే ఉంది. ఓకే, ప్రాఫిట్ బుకింగే మంచిగా లేకుండా అనిపించింది నాకు. ఫస్ట్ టార్గెట్ ఓకే, ఫస్ట్ టార్గెట్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ సెకండ్ అండ్ థర్డ్ ఎగ్జిట్స్ మాత్రం బ్యాడే. ఎందుకు అంటే ఇది అనవసరంగా భయపడి తీసేసిన. సో ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, 10-day మూవింగ్ యావరేజ్, దానికంటే కింద రెడ్ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయితే, రెడ్ క్యాండిల్ స్టిక్ అంటే దానికంటే కింద క్లోజ్ అయితే రిమైనింగ్ ది అమ్మేయడము ఆలోచించవచ్చు. లేదంటే ఇక మీదికి పోతూనే ఉంటుంది అనే యూజువలీ అట్లనే నడుస్తాయి. ఈ గ్రీన్ లైన్ కంటే మీదే ఉన్నాయనుకోండి, ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ నేను అమ్మొద్దు అనుకుంటున్నా. దానికంటే కింద క్లోజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లైన్ కంటే కింద క్లోజ్ అవ్వడం అంటే ఇదిగోండి ఇక్కడ క్లోజ్ అయింది, గ్రీన్ లైన్ కంటే కింద క్లోజ్ అయింది ఇక్కడ ఇదిగోండి, గ్రీన్ లైన్ కంటే కింద క్లోజ్ అయింది, కింద పడ్డది. ఇక్కడ గ్రీన్ లైన్ కంటే కింద క్లోజ్ అయింది, ఇక్కడ కింద పడ్డది. యూజువలీ కొన్ని ఏమో కింద క్లోజ్ అయ్యి మళ్ళీ మీదికి పోవడం స్టార్ట్ చేస్తాయి, బట్ ఏనో ఒక దగ్గర అమ్మాలి కదా. సో గ్రీన్ లైన్ అనేది, నేను క్రిస్టన్ క్వాలమాగి అని ఒక ఆయన ఖతర్నాక్ ట్రేడర్ అనమాట. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ట్రేడర్స్లలో అతను ఒక ఆయన రూల్, వన్ ఆఫ్ ది ఎగ్జిట్ రూల్స్ వచ్చేసి 10-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ దట్ గ్రీన్ లైన్, దాని కింద ప్రైజ్ క్లోజ్ అయితే అప్పుడు కొన్ని షేర్లు అమ్మేస్తాడు అట్లా. సో అది నేను ఫాలో అయిదాం అనుకుంటున్నా గోయింగ్ ఫార్వర్డ్. ఫైనలీ థ్యాంక్ యూ అశోక లేలాండ్ ఫర్ మేకింగ్ మీ గుడ్ మనీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ద ట్రేడ్స్ వెల్. ఇంకో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ని అనవసరంగా భయపడి బయటికి రావద్దు. ఎందుకంటే అది ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 186 రూపాయల దగ్గర నడుస్తుంది, అది గ్రీన్ లైన్ కింద క్లోజ్ కాకుండా నీ అమ్మ రప్ప కొట్టుకుంటా 230 దాకా పోయింది అనుకోండి, బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 88,000 వచ్చినాయి, అట్లనే పట్టుకొని కూర్చుంటే ఇంకా 150,000 2 లక్షలు కూడా వస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ రైడింగ్ ద విన్నర్స్, విచ్ ఐ థింక్, I don't know if I missed it or not, but I am sure that I am not proud of the way I exited this trade. All right, that's all for this video. And ఇంకొకటి ఏంటంటే, ఈ ఎక్కువ నేనైతే పొజిషన్స్ని ప్రస్తుతం తీసుకొని ఇటువంటి మార్కెట్ కండిషన్స్లో అట్లీస్ట్ 50-day మూవింగ్ యావరేజ్ మీద క్లోజ్ కావాలి ప్రైజ్. ఆ తర్వాత నేను పొజిషన్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుండొచ్చు. బట్ అంటిల్ దెన్
I will try to not make any trades. If I do any trades, I'll mostly short, ante short sale chesta, which I don't want to, because I don't have a proper framework as to how to short the markets, how to short the stocks. And yeah, విష్ మీ లక్ గైస్. నా గోల్ అయితే నీ అమ్మ ఈ పైసలు, ఈ 30 lakhs క్యాపిటల్ని 60 lakhs చేయాలని. ఓకే, పైసలు పొడగొట్టుకోకుండా పైసలు సంపాదించాలంటని. ఓకే, అది ఎట్లా చేయవచ్చు అనేదే ఈ డాక్యుమెంటేషన్, ఈ యూట్యూబ్లో ఇది చేస్తున్నా అన్నట్టు. మీరు ఒకవేళ ట్రేడింగ్ జర్నీలో ఉంటే యూ కెన్ సీ దిస్ హౌ దిస్ ప్రాసెస్ విల్ అన్ఫోల్డ్. మనం చేసే ఈ వర్కౌట్ అవుతున్నాయా, వర్కౌట్ అయితే లేవో, ఒకవేళ ఎట్టు పోయి మనం అయితే ఈ పైసల్ని డబుల్ చేయాలి, అదే మాత్రం గోలు. ఆ గోల్ని మనం సాకారించే ప్రాసెస్లో ఈ పైసలు పొడగొట్టుకోద్దు, ఈ 30 లక్షల్ని పొడగొట్టొద్దు. ఎట్ ద సేమ్ టైం 60 లక్షలకు చేయాలి దీన్ని. దట్ ఈస్ ద టార్గెట్. ఈ 30 లక్షల్ని 60 లక్షలు చేయాలి. టైంలోనే వచ్చేసి 1 సంవత్సరం అనుకోండి. ఈ సంవత్సరంలో పైసలు డబుల్ చేస్తే మజా వస్తుంది, కానీ ఎట్టు పోయి పానం పోయినా పైసలు పోవద్దు. అది this is the goal of this trading capital, and my goal as well. And wish me luck. I wish you luck with your trading journey and investing journey. That's all for this video. Take care. Peace. Bye.